జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూరాచారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అప్పట్లో టికెట్ కోసం మొదలైన విభేదాల కారణంగా గులాబీ శ్రేణులు రెండు వర్గాలుగా చిలిపోయారు. ఇక రజోత్సవ సభకు జన సమీకరణ కోసం ఇరువురు నేతలు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. భూపాలపల్లిలో ఇక మధుసూదనాచారి ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఉండగా మరో ఆఫీస్ సిద్ధం చేసుకోవడంతో రాజకీయంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ గారు చాలా క్లారిటీగా 100 మంది ఎమ్మెల్యే మన పార్టీ ఎమ్మెల్యేల ముందు, ఎమ్మెల్సీల ముందు, పార్లమెంట్ సభ్యుల ముందు చాలా సవివరంగా చెప్పిండు. భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారి గారికి చెప్పిండు. మధుసూదనాచారి గారికి మైకి చెప్పిండు, నేను భూపాలపల్లి పోను, భూపాలపల్లితో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇది వాస్తవం. ఇవాళ కేటీఆర్ ఎప్పుడో సందర్భంతో చెప్తాడు, కేసీఆర్ గారు ఎప్పుడో భూపాలపల్లి అంతా కూడా చెప్తాడు. నేనేదో అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఇక్కడ ఉండేటువంటి మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు మీకు తెలిస్తే అడుగు, ఇది వాస్తవేనా సార్ అంటే అడగండి, లేకపోతే పల్ల రాజేశ్వర రెడ్డితో లేకపోతే పక్క కౌశిక్ రెడ్డితో అడుగుని చెప్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లారిటీగా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో నాయకుడు ఒక్కడే ఉంటాడు. రమణారెడ్డి మధుసూదనాచారి గారికి నువ్వే ఏరు పట్టుకుని ఓనమాలు దిద్దించినట్టు, ప్రతిపక్ష హోదా కావాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతులు జోడించి రమణారెడ్డి గారు నేను భూపాలపల్లికి పోను, మీరు ఎట్లా చెప్తే అట్లా తింటా అని అంటే మీరే ఆయన మధుసూదనాచారి గారిని తీసుకెళ్లి ముఖ్య కేసీఆర్ గారితో మాట్లాడి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వు కాదు, పార్టీ ఫౌండర్ ఆయనే, కేసీఆర్ గారి అనుచరుడు ఆయనే. రాజకీయాలలో సీట్ల సర్దుబాట్లు కానీ, అభ్యర్థి డిక్లరేషన్ కానీ ఏదన్నా ఉంటే ఎలక్షన్ టైం ఉంటుంది. ఎలక్షన్ 4 సంవత్సరాల ఈ తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడాలి. అంతేగాని కేసీఆర్ పిలిచి నాకే బాధ్యత అప్పచెప్పిండు, నన్నే తిరిగి ఉన్నాడు, షారీ సాబ్ ఇటు సైడ్ ఇటు దిక్కు తిరగద్దని చెప్పిండు అని అవాకులు చెవాకులు అబద్దాలు మాట్లాడితే నీ పరువే పోతుంది. నువ్వు అన్న తెల్లారే మరి మధుసూదనాచారి గారు వచ్చారు కదా, ముఖ్య కేసీఆర్ గారు గీత